హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సందీప్ వెంటారు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు, హ్యాపీగా అయితే ఉన్నారు. ఇక ఇవాళ టాపిక్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు, ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఎందుకు మిమ్మల్ని వీళ్ళు దూరం పెడుతున్నారు అనేది అయితే చూద్దాము. మీ కార్డ్స్ కలుపుకున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అలాగే మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ కి కనెక్ట్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీ రీడింగ్ ఎంతవరకు కనెక్ట్ అయింది, రిజనేట్ అయింది అనేది కూడా కామెంట్స్ తెలియచేయండి. కొత్త వాళ్ళు చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇంకెవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది జనరల్ రీడింగ్ అండి. అందరి ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ తీసుకుంటుంది, అందరికీ కనెక్ట్ అవుతుంది. మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే మీరు తీసుకోండి. ఇంకా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకున్నారంటే మీకు పర్సనల్ రీడింగ్ లో అన్ని తెలుస్తాయి అన్నమాట, మీ గురించి పర్సనల్ గా. ఈ రీడింగ్ అనేది అందరి ఎనర్జీస్ అనేది తీసుకుంటుంది. కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు కదా, మా పర్సన్ రావట్లేదు, మీరు చెప్పిందంతా ఓకే, రావట్లేదు అని అంటే మరి రీడింగ్ ఎవరి ఎనర్జీస్ అనేది అంటే ఎవరికి ముందు పాజిటివ్ గా ఉంటుందో వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అన్నమాట. మరి ఎవరి ఎనర్జీస్ పాజిటివ్ గా ఉన్నాయో తెలీదు, సో వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ లో అయితే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎందుకు దూరం పెడుతున్నారు, ఏముంది వాళ్ళ మనసులో, చూస్తున్న మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళని ఎందుకు దూరం పెడుతున్నారు, వీళ్ళని ఎందుకు దూరం పెడుతున్నారు, సరే చూస్తున్న వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్ ఎందుకు వీళ్ళని దూరం చేసుకుంటున్నారు, ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు, కారణం ఏంటి? ఇంకా చెప్పండి. ఎందుకు దూరం చేసుకుంటున్నారు, ఎందుకు దూరం పెడుతున్నారు? ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్, పేజ్ ఆఫ్ కప్స్, టూ ఆఫ్ కప్స్, ద టవర్, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. నెంబర్ 3, నెంబర్ 2, నెంబర్ 21, నెంబర్ 9, నెంబర్ 5, నెంబర్ 8. నాకు ఇక్కడ 2 నెంబర్ కనిపిస్తుంది, 222 అని కనిపిస్తుంది, క్లెయిమ్ చేసుకోండి. ఏంజిల్ నెంబర్ కనిపిస్తుంది అన్నమాట, ఇది మీకు కూడా కనిపిస్తూ ఉండొచ్చు, ఈ ఏంజిల్ నెంబర్ అయితే క్లెయిమ్ చేసుకోండి. నెంబర్ 16, నెంబర్ 4, 10 నెంబర్, 5 నెంబర్, 1 నెంబర్, 4 నెంబర్,
14 నెంబర్, ఈ నెంబర్స్ అయితే ఉన్నారు. రాసులు అయితే అన్ని రాసులు ఉన్నారండి, అన్ని రాసులు వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నెంబర్స్ కనెక్ట్ అవ్వకపోయినా, మీ మనసులో ఉన్న పర్సన్ నెంబర్ లేకపోయినా మీరేమి వర్రీ అవ్వద్దు, ఫీల్ అవ్వద్దు. రాసులు ఉంటాయి కాబట్టి అందరివి కనెక్ట్ అవుతాయి అన్నమాట. మీ పర్సన్ ఏంటి అని అంటే, కొంతమంది మీ మధ్య అయితే చాలా పెద్ద గొడవలు అయితే జరిగాయి, చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. అవి మనీ ప్రాబ్లమ్స్ అయినా అయి ఉండాలి, లేదా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద ప్రాబ్లం అనేది వచ్చిందన్నమాట. అంటే ఏదో పెద్దగా జరిగింది సిచ్యువేషన్ అనేది. సో అందువల్ల కూడా మిమ్మల్ని నుంచి దూరం చేసుకోవాల్సి వచ్చింది. కొంతమంది ఇగోతో మిమ్మల్ని మోసం చేశారు, హర్ట్ చేశారు చెప్పాలంటే. వీళ్ళు తన మనసులో ఏమున్నది చెప్పట్లేదు. వీళ్ళు చెప్పాలంటే మోసమే చేశారు మిమ్మల్ని. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం అయితే జరుగుతుంది. వీళ్ళు అనుకున్నప్పుడు వీళ్ళు వస్తారు, వద్దనుకున్నప్పుడు మళ్ళా మీ నుంచి దూరం అవుతూ ఉంటారన్నమాట. ఇలా దూరం అవుతూ ఉంటారు. కానీ కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే, కొద్ది రోజులు రావడము, మళ్ళా మీ మధ్య ప్రేమగా ఉండడము, మళ్ళా మీ ఇద్దరి మధ్య క్లాషెస్ జరగడము, ఏదో ఒకటి ఉంటుందన్నమాట. సో దానివల్ల కూడా దూరం అవుతున్నారు. కానీ వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లో ఉంటారే కానీ మళ్ళా దూరం అవ్వరు, పూర్తిగా దూరం అవ్వరు. వస్తుంటారు, పోతుంటారు. కానీ ఏమున్నది, వాళ్ళ మనసులో ఏమున్నది బయట చెప్పరు. మీ పట్ల ఫ్యాషన్, అట్రాక్షన్ అయితే ఉంది మీ పర్సన్ కి అయితే. వీళ్ళు ఎందుకు దూరం పెడుతున్నారు అంటే, కొంతమంది వర్క్ బిజీలో ఉంటున్నారు బాగా. అంటే వాళ్ళు ఏదో ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. సో అది క్లియర్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది. అది సుమారుగా ఎండింగ్ వరకు వచ్చింది. సో దానివల్ల వాళ్ళు మనీ ఇన్వెస్ట్మెంట్ చేశారన్నమాట. సో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆ ప్రాజెక్ట్ పూర్తవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు. తను ఏదైతే మనీ ఇన్వెస్ట్మెంట్ చేశారో అది పూర్తవ్వాలి అని చెప్పి మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు కొంతమంది. ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు. కానీ కొంతమంది ఎలా ఉంటున్నారు అని అంటే, కొంతమందికి న్యూ పరిచయాలు అనేది అయ్యాయి. సో ఆ న్యూ పరిచయాల వల్ల మీ ఇద్దరి మధ్య క్లాషెస్ అనేది జరిగాయి, గొడవలు జరిగాయి బాగా. మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది వచ్చాయి. సో అందుకని మీ నుంచి మిమ్మల్ని దూరం పెడుతున్నారు. మీకు తెలిసి మీరు అడుగుతున్నారన్నమాట. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని మీరు అడగడం జరుగుతుంది. గొడవలు జరుగుతున్నాయి మీ ఇద్దరి మధ్య. ఎందుకు అంటే ఒక న్యూ పరిచయం అనేది మీ పర్సన్ కి ఏర్పడింది. సో అందుకనే మిమ్మల్ని దూరం పెడుతున్నారు వీళ్ళు. ఎవరైతే కొంతమంది ఎలా ఉంటున్నారు అంటే, వాళ్ళు వాళ్ళ మనసులో ఏమున్నది బయట పెట్టరు. ఏమున్నది బయట పెట్టరు. మీరు పడి 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 చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇప్పుడు ఎలా ఉన్నారు అని అంటే, ఇక్కడ కొంతమంది టీచింగ్ పోస్ట్ కూడా చేస్తున్నారు. మీకు ఇంట్యూషన్ పవర్ బాగా ఉంటుంది, నాలెడ్జ్ బాగుంటుంది, నలుగురికి టీచింగ్ చెప్పే విధంగా ఉన్నారు, హీలర్స్ ఉన్నారు, నలుగురికి సహాయం చేసేలాగా మీరు అంత స్ట్రాంగ్ అయ్యారన్నమాట. ఇంకా కొంతమంది ఎలా మిమ్మల్ని దూరం చేసుకొని ఎలా దూరం చేసుకున్నారు అని అంటే, ఒక కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి కాబట్టి వాళ్ళు మీ నుంచి వద్దు అనుకొని ఒక బౌండరీ అయితే వేసుకున్నారు. వేసుకొని మిమ్మల్ని అయితే దూరం పెట్టారన్నమాట. కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. సో ఆ మనీ ప్రాబ్లమ్స్ వల్ల మిమ్మల్ని దూరం పెడుతున్నారు. ఎందుకు అంటే మీకు వాళ్ళకు సెట్ అవ్వదు అనే ఆలోచన వాళ్ళలో ఉంది. మీకు తగ్గట్టు వాళ్ళు లేరు అనే ఫీలింగ్ వాళ్ళకి బాగుందన్నమాట. వాళ్ళు మీ దగ్గరికి రావాలి అనైతే అనుకుంటారు. కానీ అంత స్ట్రెంగ్త్ చాలట్లేదు. వీళ్ళకి భయముంది. అంటే మీకు సెట్ అవ్వరేమో అనే ఫీలింగ్ అయితే ఉంది. అందుకని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు కొంతమంది. జగులు చేస్తున్నారు. ఇట, అట తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది మనీ మీద ఫోకస్ పెట్టి మిమ్మల్ని దూరం పెడుతున్నారు.
వాళ్ళకు అనుకున్న విధంగా జరగట్లేదు కాబట్టి సో అందుకని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు. మీరు అడుగుతుంటే కూడా కొంతమందికి చెప్తూ ఉండొచ్చు. నేను వర్క్ లో బిజీగా ఉన్నాను అని అయితే చెప్తుండొచ్చు. కానీ ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అనంటే వీళ్ళు డబుల్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు మిమ్మల్ని. వాళ్ళకు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకు వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటున్నారు. వాళ్ళని వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటున్నారు. ఎందుకు అనంటే వీళ్ళకి మీకు కమిట్మెంట్ ఇవ్వాలా, ఇవ్వడానికి వాళ్ళకంత స్ట్రెంగ్త్ చాలట్లేదు. వాళ్ళకి ఈ రిలేషన్ లో ఎందుకో భారం అనిపిస్తుంది. సో అందుకని వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారన్నమాట. అది మీ ఇద్దరి మధ్య గొడవలకు దారి తీస్తుంది. చాలా గొడవలైతే అవుతున్నాయి. ఇలా దూరం పెడుతున్నారు. కొంతమందయితే మీరంటే చాలా ఇష్టము కానీ బయట పెట్టలేకపోతున్నారు. మీరు మీ నుంచి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనమాట ప్రేమని. మీరొస్తే బాగుండు, మీరు మాట్లాడితే బాగుండు అనేదైతే వాళ్ళ మనసులో ఉంది మీ పర్సన్‌లో. ఓకే, ఇప్పుడు క్లారిఫికేషన్ చూద్దామండి. ప్లీజ్ యూనివర్స్ 3 ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. ఎందుకు వీళ్ళు కాలయాపన చేస్తున్నారు, ఎందుకు దూరం పెడుతున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు, ఎందుకు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎందుకు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు? ఇక్కడ 2 పడ్డాయి. వీళ్ళు మనీ మీద ఫోకస్ ఉంది, అలా అని మిమ్మల్ని మర్చిపోలేకను ఉన్నారు. మిమ్మల్ని దూరం చేసుకుంటున్నాను అనే ఫీలింగ్ వీళ్ళకైతే ఉంది. ఎందుకు దూరం పెడుతున్నారు అని అంటే మనీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అలా దూరం చేసుకుంటున్నా కానీ వీళ్ళకైతే ప్రేమ ఉంది. మీరే గుర్తుకొస్తున్నారన్నమాట. ఎంత వర్క్ బిజీలో ఉంటున్నా మీరే గుర్తుకొస్తున్నారు. ఒక సైడ్ మిమ్మల్ని మోసం చేస్తున్నాను అనే ఫీలింగ్ కూడా వీళ్ళకుంది. ఎందుకంటే మీకు ఒక టైం చెప్పట్లేదు, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, మీ మెసేజ్లకు రిప్లై ఇవ్వట్లేదు. సో మోసం చేస్తున్నాను అనే ఫీలింగ్ వీళ్ళకైతే ఉంది. కానీ ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో వీళ్ళున్నారు. ప్లీజ్ యూనివర్స్ 2 ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. 2 ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ చెప్పండి. ఎందుకు ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు? ఎందుకు వీళ్ళ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు? హార్ట్ బ్రేక్ చెప్పాను కదా, హార్ట్ బ్రేక్ జరిగిందండి మీ పర్సన్కి. అంటే ఇటు అటు 2 విధాలుగా తేల్చుకోలేకపోతున్నారు. అటు చూస్తే ఎవరినైతే నమ్ముకున్నారో అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇటు మీరు మాట్లాడుతున్నారు అనేదైతే వాళ్ళ మనసుకుంది. ఎటు సైడ్ చూస్ చేసుకోవాలా అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. సో అందుకని జగులు చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఏది చెప్పకుండా, ఏది తేల్చకుండా మీరు మెసేజ్ చేస్తున్నా రిప్లై ఇవ్వట్లేదు, ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు, చూసి కూడా కామ్గా వదిలేస్తున్నారు. వీళ్ళు ఇందుకనే దూరం పెడుతున్నారన్నమాట. వాళ్ళ మనసుకి ఏది తేల్చుకోవాలో, ఏది చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇటు మీరు మాట్లాడుతున్నారు, అక్కడ థర్డ్ పర్సన్ మాట్లాడుతున్నారు వీళ్ళని. సో అందుకని ఎటు తేల్చుకోలేకున్నారు. ప్లీజ్ యూనివర్స్ ద వరల్డ్ క్లారిఫికేషన్. ద వరల్డ్ క్లారిఫికేషన్. ఎందుకు ఒక బౌండరీ అయితే వేసుకున్నారు? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎందుకు బౌండరీ వేసుకున్నారు? బౌండరీ వేసుకున్నారు కానీ మళ్ళా రీయూనియన్ కావాలని అయితే అనుకుంటున్నారు. ఎలాగైనా పెద్దల్ని సంప్రదించి మాట్లాడాలి అనేదైతే వాళ్ళు అనుకుంటున్నారు. ఏదైతే మీ నుంచి బౌండరీ వేసుకున్నారు కానీ
పెద్దల సమక్షంలో మీ ముందుకు రావాలి, పెద్దల ద్వారా ఇది జరగాలి అనేదైతే వాళ్ళకుంది. ఈ వ్యక్తి విలువలకు మంచి న్యాయం చేసే వ్యక్తి అన్నమాట. సో పెద్దలతో మాట్లాడి పెద్దల ద్వారా నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచన కొంతమందికి ఉంది. వాళ్ళని ఒప్పించాలి అనే ఆలోచనతో ఒక బౌండరీ అయితే వేసుకున్నారు వీళ్ళు. అందుకనే మిమ్మల్ని దూరం పెడుతున్నారు. ద హైబ్రిస్టిస్ క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్, ద హైబ్రిస్టిస్ క్లారిఫికేషన్. చూసారా, వీళ్ళు మెల్లమెల్లగా బయటపడాలని అయితే ఉంది, కానీ వీళ్ళు ఎలా అంటే వీళ్ళు కూడా స్ట్రక్ పొజిషన్, ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. మీలో కొంతమంది ఇటు చూస్ చేసుకోవాలా అటు చూస్ చేసుకోవాలా అనేదైతే వాళ్ళకుంది, కానీ మీకు ఒక స్థానం కల్పించాలని అయితే ఉంది వాళ్ళకి. కానీ కొంతమంది ఇక్కడ పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలి, వాళ్ళ ఫోర్స్ కూడా ఇక్కడ ఉంది అన్నమాట. సో ఎటు తేల్చుకోలేక ఆలోచిస్తున్నారు. ఇక్కడేమో మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు అనేది వాళ్ళకైతే అర్థమవుతుంది, కానీ ఎటు తేల్చుకోలేని స్థితిలో స్ట్రక్ పొజిషన్లో ఉంటున్నారు వీళ్ళు. ప్లీజ్ యూనివర్స్, 7 of Wands క్లారిఫికేషన్. ఎందుకు తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, డిఫెన్స్ చేస్తున్నారు, ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు? కారణం ఏంటి? ఎందుకు దూరం పెడుతున్నారు? ఎందుకు ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు? ఎందుకు తనను తాను డిఫెన్స్ చేసుకుంటున్నారు? ఏముంది తన మనసులో? ప్లీజ్ యూనివర్స్, తన మనసులో ఏముంది? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది? వీళ్ళ రిలేషన్లో ఎవరికో మాట ఇచ్చారన్నమాట. సో అలా మాట ఇచ్చి అందులో నుంచి బయటపడలేకున్నారు. ఇటు మీకు చెప్పుకోలేకపోతున్నారు, అటు వాళ్ళకి చెప్పుకోలేక మీ నుంచి దూరం అవుతున్నారు. ఎందుకు అని అంటే అక్కడ వాళ్ళకు మాట ఇచ్చారు బాగా స్ట్రాంగ్గా, అంటే వాళ్ళకి వాళ్ళ పట్ల యాక్షన్ తీసుకుంటాను అని చెప్పిండారు, అంటే అలా చెప్పిండొచ్చు. సో అటు వెళ్తే ఏంటో ఇటు వెళ్తే ఏంటో అనే ఆలోచనలో కొంతమంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు, ఏటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి, అది చెప్పుకోలేని ఏంటియో ఇబ్బందులు అనేది ఉన్నాయన్నమాట. సో అందువల్ల మిమ్మల్ని దూరం పెడుతున్నారు. Please use 5 of Wands clarification. 5 of Wands clarification. ఏంటి గొడవలు? ఎందుకు? వీళ్ళు ఎలా అనంటే మీకు వాళ్ళకి సెట్ అవ్వట్లేదు. కొంతమందికి క్యాస్ట్, రిలీజియన్ అన్నీ, అంటే రిలీజియన్ అన్నీ వేరు వేరు. మీ కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు, మీరుంటున్న విధానం వేరు, అన్నీ వేరు వేరు అన్నమాట. సో వీళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి సెట్ అవ్వదు అనే ఆలోచనతో మిమ్మల్ని కొంచెం దూరం పెడుతున్నారు ఇక్కడ కొంతమంది. సో మీ పట్ల ప్రేమ అయితే ఉంది, ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలనేది అయితే వాళ్ళకు ఉంది, కానీ ఆలోచిస్తున్నారు. ఎలాగైనా సక్సెస్ చేసుకోవాలని ఉన్నా కానీ ప్రజెంట్ వీళ్ళు బయట పెట్టలేకపోతున్నారు. వాళ్ళ మనసులో ఏముంది అయితే మీకు చెప్పలేకపోతున్నారన్నమాట. వాళ్ళ ప్రాబ్లం అంతా ఏంటి అని అంటే ఇదే, కొంతమంది మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి సెట్ అవ్వట్లేదు. సో అందుకని వీళ్ళు మిమ్మల్ని దూరం పెడుతున్నారు.
ఇలా అయితే ఉందండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకే తీసుకోండి, ఓకేనా. ఏది అన్నీ మాకే అని అయితే మీరు అనుకోవద్దు. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అన్నమాట. ఎవరికే పాయింట్స్ రెజినేట్ అవుతాయో, ఎవరి ఎనర్జీస్ అనేది తీసుకుంటుందో రీడింగ్ అయితే అలా కనెక్ట్ అవుతుంది. ఈ రిలేషన్లో మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ పట్ల మీరిస్తున్న గైడెన్స్ ఏంటి, వీళ్ళ రిలేషన్లో చూస్తున్న మా వ్యూవర్స్కి మీరిస్తున్న గైడెన్స్ ఏంటి, ప్లీజ్ యూనివర్స్. వీళ్ళ రిలేషన్లో చూస్తున్న మా వ్యూవర్స్కి మీరిస్తున్న గైడెన్స్ ఏంటి. Ace of Wands clarification. కొంతమంది మీ ఎవరైతే మీ మనసులో ఉన్న వాళ్ళు కొంతమంది మిమ్మల్ని కావాలని మోసం చేస్తున్నారంట. వీళ్ళొక చీటరు, ప్లేయరు. వీళ్ళు అనుకున్న విధంగా వీళ్ళు మిమ్మల్ని మోసం చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళు ఏంటి అని అంటే మీ దగ్గరికి రావడము, వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు అనుకున్నవి నెరవేర్చుకోవడము, మళ్ళీ మీ నుంచి వెళ్ళడం అయితే జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త అని అయితే యూనివర్స్ అయితే చెప్తుంది. కొంతమందికి మీ టైం వచ్చేంత వరకు ఆగండి, మీకు ఒక సక్సెస్ అనేది ఉంది మీ రిలేషన్లో, మీకు న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి అనేదైతే యూనివర్స్ అయితే మీకు చెప్తుంది. టైం పడుతుంది, వెయిట్ చేయండి, ఆ కాలచక్రం అనేది రావాలి, తిరగాలి, మీ టైం రావాలి అనేదైతే యూనివర్స్ అయితే మీకు చెప్తుంది. కొంతమంది ఇందులో కావాలనే మిమ్మల్ని మోసం చేస్తున్నారు, దూరం పెడుతున్నారు, వాళ్ళనైతే గమనించండి అనేదైతే యూనివర్స్ చెప్తుంది. ఓకేనండి, యూనివర్స్ గైడెన్స్ అయితే ఇది. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను. బాయ్ అండి.